హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 31 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. సో ఇవాళ డేట్ వచ్చేసరికి జాన్ 3, 2024. సో టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే గైస్. సో ఇవాళ టెక్ న్యూస్ అయితే చాలా కొత్తగా అయితే ఉంటుంది అనమాట. సో అన్ని కొత్త మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది గైస్. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే సో టెక్నో దగ్గర నుంచి సో టెక్నో ఇవాళ మన ఇండియాలో అయితే ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది గైస్. సో టెక్నో పాప్ 8 అనే పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.56 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తుంది. అడిగితే కనుక సో ఒక మంచి డీసెంట్ ప్రైస్లో ఒక మంచి బడ్జెట్ మొబైల్ అనేది తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో టెక్నో వాళ్ళు అయితే సో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది గైస్. సో ఇందులో మీకు 3 కలర్స్ అవైలబిలిటీగా అయితే ఉన్నాయి అనమాట. సో బ్లాక్, వైట్, గోల్డ్ ఈ 3 కలర్స్లో మీకు అయితే అవైలబిలిటీగా అయితే ఉంది. సో ప్రైజింగ్ అయితే చాలా కిల్లర్ ప్రైజింగ్ తీసుకొచ్చారు గైస్. సో 5,999 అయితే మనకు బేస్ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో మీరు ఏ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేసినా కూడా మీకైతే 500 రూపీస్ అయితే ఆఫ్ అయితే వస్తుంది అనమాట. సో హై వేరియంట్ మనకైతే 6499 తీసుకొచ్చారనమాట. సో ఒక మంచి ప్రైజింగ్ లో మనకు ఒక మంచి బడ్జెట్ మొబైల్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో టెక్నో వాళ్ళు అయితే ఈ మొబైల్ మనకైతే సో జాన్ 9 నుంచి అయితే మనకు అమెజాన్ లో అయితే సేల్లోకి అయితే వస్తుంది. ఎవరైనా పర్చేస్ చేయాలి, ఎవరైనా ఇంట్లో యూజర్స్కి అయితే కనుక కంపల్సరీగా ఈ మొబైల్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో టెక్నో పాప్ 8 మొబైల్ ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ అయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ కోసం అంతే కాకుండా మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో S24 సిరీస్ కంప్లీట్గా మనకైతే ఒక 3 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. S24, S24 ప్లస్, S24 అల్ట్రా కదా. ఈ మొబైల్స్ మనకు ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ గైస్. ఈ మొబైల్స్ మనకైతే జాన్ 17 రోజు అయితే సో కాలిఫోర్నియా అయితే సో గ్లోబల్గా అయితే లాంచ్ అవబోతున్నాయి అనమాట. సో ఇందులో అయితే ఒక సరికొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేసింది ఇవాళ సామ్సంగ్ అనేది. సో గెలాక్సీ AI కమింగ్ సూన్ అన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. కంప్లీట్గా మనకు S24 సిరీస్లో మనకు AI అయితే ఉండబోతుంది అనమాట. సో చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సెక్యూరిటీ పరంగా, ప్రైవసీ పరంగా ఒక ఫీచర్ అయితే చాలా హైలైట్ అవుతుంది గైస్. సో ఏంటంటే కనుక సో AI లైవ్ కాల్స్ అనమాట. సో ఏదైతే ఆడియో మీరు మాట్లాడేది ఉందో సో దాన్ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. S24 సిరీస్లో కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్స్ ఇంప్రూవ్ చేశారు. సో టైటానియం బిల్డప్ యూజ్ చేస్తున్నారు. ఇంకా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ మనకైతే సో S24 తీసుకొస్తున్నారు. సో ఈ ఇయర్లోనే ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. సో ఇదైతే ఈ మొబైల్స్ మనకైతే సో జాన్ 17 రోజు అయితే అఫీషియల్గా మన ఇండియాలో అయితే లాంచ్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో OnePlus దగ్గర నుంచి సో ఎవరైతే OnePlus 9R అంతేకాకుండా OnePlus 8T మొబైల్ యూజ్ చేస్తున్నారో సో మీ అందరికి కూడా సో ఆక్సిజన్ OS 14 అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఎవరైతే ఈ మొబైల్స్ యూజ్ చేస్తున్నారో ఒకసారి మీరైతే సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. సో చాలా కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఫైల్ డాక్ కావచ్చు, అంతేకాకుండా సో కంట్రోల్ ఎక్స్ట్రాక్టింగ్ ఫీచర్ కావచ్చు, అంతేకాకుండా సో ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ స్క్రీన్ అనమాట. సో టెక్స్ట్ పైన ఏదైనా టెక్స్ట్ ఉంటే దాన్ని కాపీ చేయడం కావచ్చు. సో ప్రైవసీ పరంగా, సెక్యూరిటీ పరంగా, సో పర్ఫార్మెన్స్ పరంగా ఆప్టిమైజేషన్ ఈ విధంగా మనకైతే చాలా అప్డేట్స్ చేస్తూ అయితే మనకైతే iOS 14 అప్డేట్ తీసుకొచ్చారనమాట. సో కొత్త ఫీచర్స్తో మనకైతే ఒకసారి కనుక ఈ 2 మొబైల్స్ మీరు యూజ్ చేస్తూ ఉంటే ఏదైనా ఒకటి సో ఒకసారి చెక్ చేసుకోండి. మీకైతే ఆండ్రాయిడ్ OS ఆక్సిజన్ 14 అప్డేట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మోటో దగ్గర నుంచి అనమాట. సో మోటోరోలా మనకైతే సో జాన్ 9 రోజు మన ఇండియాలో అయితే మోటో G34 5G మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. ఇది ఒక సక్సెసర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ G32 మొబైల్ యొక్క సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సో ఏవైతే బయటికి రాలేదన్నమాట. సో ఇప్పటివరకు నా లీక్స్ ప్రకారం అయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్, అంతేకాకుండా సో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి లెదర్ ఫినిషింగ్తో తీసుకొస్తున్నారు అనమాట. సో మోటో G34 అయితే సో లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇది ఒక 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మనకైతే చాలా డీసెంట్ ప్రైస్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది గైస్. ఈ మొబైల్ మనకైతే సో 12,000 నుంచి 15,000 లోపు లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో జాన్ 9 రోజు అయితే మనకు మన ఇండియాలో అయితే సో మోటో ఒక సరికొత్త మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. బడ్జెట్ 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మోటో G34 5G మొబైల్.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో రియల్మీ దగ్గర నుంచి సో గైస్ రియల్మీ బుక్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మనకైతే ఇండియాలో అయితే డిస్కంటిన్యూ అయితే అనమాట. సో ఇకపై అయితే రియల్మీ ఎలాంటి బుక్స్ అయితే లాంచ్ చేయట్లేదు అనమాట. సో ల్యాప్టాప్స్ అనేవి సో ఇది ఎలా తెలిసిందంటే కనుక సో అఫీషియల్గా అయితే బయటికి అయితే రాలేదనమాట. బట్ ఒక వ్యక్తి జాబా అనే వ్యక్తి సో నేను సో రియల్మీ బుక్ అంతేకాకుండా రియల్మీ వాచ్ కొనాలనుకుంటున్నాను సో నాకైతే దొరకట్లేదు అని చెప్పేసి అతనైతే సో రియల్మీ ఇండియా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అక్కడ వాళ్ళైతే రిప్లై ఇస్తూ సో ఇకపై మేము సో రియల్మీ బుక్స్ అనేవి డిస్కంటిన్యూ అయితే చేస్తున్నాము. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే తీసేసామని చెప్పేసి వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారనమాట. మీకు ఏ వాచ్ సిరీస్ కావాలో దాని ఒక స్పెసిఫైడ్ నేమ్ అయితే చెప్పండి సో దాన్ని సజెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇకపై మనమైతే సో రియల్మీ బుక్స్ అనేవి మనమైతే రియల్మీ దగ్గర నుంచి చూడలేమన్నమాట. సో ఆగస్ట్ 2021లో అయితే రియల్మీ బుక్ నేను తీసుకొచ్చారు రియల్మీ వాళ్ళైతే. సో ఇకపై నుంచి అయితే ఎలాంటి రియల్మీ బుక్స్ అని తీసుకురావట్లేదు. సో ఇలాంటి కొత్త మోడల్స్ కూడా సో వాటిని అయితే డిస్కంటిన్యూ అయితే చేశారనమాట. సో ఇదైతే ఇవాళ అయితే అఫీషియల్గా అయితే బయటకు వచ్చింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఐక్యూ దగ్గర నుంచి సో ఐక్యూ మన డిసెంబర్లో ఒక సరికొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. సో మనకైతే సో ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ మనకైతే సో జనవరి ఎండింగ్ కల్లా అయితే లాంచ్ అవుతుంది అనుకున్నాం కదా. బట్ మనకైతే సో ఫిబ్రవరిలో ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. సో దీని యొక్క డిజైన్ ఇవాళ పోస్టర్ బయటకి అయితే వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ టోన్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో డ్యూయల్ టోన్ డిజైన్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మీకు స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు 5000 mAh బ్యాటరీ కావచ్చు, 120 Hz ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.78 ఇంచెస్ OLED డిస్ప్లే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మీకు 50 మెగాపిక్సెల్ సో సోనీ ఐమాక్స్ కెమెరా అయితే ఇందులో తీసుకొస్తున్నారు అనమాట. ఈ మొబైల్ మనకైతే సో 35 నుంచి 40K బడ్జెట్ అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట. సో ఐక్యూ నియో 9 మనకైతే చాలా స్పెషల్ గైస్. ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్లో. ఈ మొబైల్ మనకైతే సో ఫిబ్రవరిలో లాంచ్ ఉందని చెప్పేసి వాళ్ళైతే ఒక పోస్టర్ అయితే బయటకి అయితే వచ్చిందనమాట. సో ఫిబ్రవరిలో అయితే ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ అవ్వచ్చు సో ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ అనేది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో రియల్మీ దగ్గర నుంచే గైస్ సో రియల్మీ 12 సిరీస్ కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నాం అనమాట. సో రియల్మీ 11 సిరీస్ ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే కదా. సో ఇవాళ రియల్మీ 12 సిరీస్ ఒక డిజైన్ అనేది బయటకి అయితే వచ్చిందనమాట. సో కంప్లీట్గా మనకైతే 2 మొబైల్స్ అయితే వస్తున్నాయి గైస్. సో రియల్మీ 12 ప్రో సో రియల్మీ 12 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో బ్యాక్ సైడ్ మనకైతే సో లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు ఏదైతే సర్క్యులర్ మాడ్యూల్ ఏదైతే ఉందో సో బ్యాక్ సైడ్ కెమెరా సర్క్యులర్ మాడ్యూల్ ఉంటుంది కదా. సో అది కూడా పెద్దగా అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా సో కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు వచ్చే బడ్జెట్ సెగ్మెంట్లో కూడా. సో ఇది మనకైతే ఇంచుమించు సో 20K నుంచి 25K బడ్జెట్లో అయితే లాంచ్ అవ్వచ్చు ఇప్పటివరకు నా రూమర్స్ ప్రకారం అయితే. సో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ అయితే రియల్మీ 12 సిరీస్ ఒక డిజైన్ అనేది బయటకి అయితే వచ్చిందనమాట. సేమ్ అదే విధంగా డిజైన్ అయితే ఉంది. బట్ కొన్ని మేజర్ చేంజెస్ చేస్తూ అయితే మనకు తీసుకురాబోతున్నాం త్వరలో అయితే ఇండియాలో అయితే. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో. ఫ్రెండ్స్ చూసారు కదా సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 31 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.